చాలా మంది ఏమంటారంటే ఎవరు కూడా దేవుని యొక్క స్టాండర్డ్ ని పాటించలేరు కాబట్టి మనం ఆయన యొక్క నీతిని రిసీవ్ చేసుకొని ఆయన నమ్ముకోవాలి అని అంటారు. కానీ మనలో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ కలుగుతుంది ఒకవేళ మనం ఆత్మ పొందుకుంటే. మనలో ఉన్న ఆ యొక్క దుర్నీతిని అంతా కూడా పవిత్రపరిచేది పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. మనలో ఉన్న దుర్నీతిని తీసివేసి ఆయన నీతితో మనల్ని నింపుతాడంట. ఆయన నీతి ఏంటి? ఆయన నీతి యొక్క స్టాండర్డ్ ఏంటి అని అంటే మోషే చెప్పిన ధర్మశాస్త్రం కాదు, కానీ యేసు ప్రభు వారు బోధించిన కొండ మీద ప్రసంగంలో రాయబడిన ఆ దేవుడు మత్తయి సువార్త 5, 6, 7 దేవుని యొక్క నీతి ఆ యొక్క స్టాండర్డ్ అందులో రాయబడింది. అది ఎవరికి సాధ్యం అంటే ఆత్మానుసారంగా నడుచుకునే వారే ఆ స్టాండర్డ్ ని ఫుల్ఫిల్ చేయగలరు. ఎవరైతే అది పరిపూర్ణంగా వారిలో ఆ యొక్క స్టాండర్డ్ మరి ఎస్టాబ్లిష్ అవుతుందో వాళ్ళే దేవుని యొక్క వధువుగా ఎంచబడతారనమాట. దేవుని యొక్క బ్రైడ్ గా దేవుడు చూస్తున్నాడు. యేసు ప్రభు వారి యొక్క బ్రైడ్ గా వారిని చూస్తున్నారు. ఎందుకనంటే దేవుని యొక్క నీతి మరి అది నీతి అంటే అంచెలంచెలుగా మనము ఆయన యొక్క నీతి మన ద్వారా బయలుపరచబడుతుంది ఎప్పుడైతే మనలో ఆ యొక్క నీతి ఎస్టాబ్లిష్ అవుతుందో. హల్లెలూయా. దేవుని యొక్క నీతి మనలో నుంచి బయలుపరచబడుతుంది ఎప్పుడైతే మనము ఆత్మ ద్వారా నింపబడాలి. హల్లెలూయా. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకోకుంటే మనం ఆయన యొక్క చిత్తాన్ని ఆయన ప్రణాళికలలో నడుచుకోలేము, ఆయన చిత్తము నెరవేర్చలేము. యేసు ప్రభు వారికి కూడా శక్తి సరిపోలేదు. ఆయన దేవుని చిత్తము ఆయన జీవితంలో నెరవేర్చబడాలి, ఆయన దేవుని యొక్క నీతి ఆయన నెరవేర్చాలి అని ఆయన ఈ లోకంలోకి వచ్చాడు కదా. మత్తయి సువార్త 3:15 రాయబడినట్టు ఆయన నీతి, దేవుని యొక్క నీతి యావత్తు నెరవేర్చడానికి యేసు ప్రభు వారి లోకంలోకి పంపబడ్డాడు. సో నీకు నా పట్ల కూడా దేవుని యొక్క నీతి యావత్తు మనలో కూడా నెరవేర్చబడాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి మనకు కావాలి. ఆయన యొక్క శక్తి, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సామర్థ్యము మనకు కావాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మన శరీరానికి సామర్థ్యం లేదు కాబట్టి దేవుడు అందుకే పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపుతానన్నాడు, శక్తి నీ మీదికి వస్తుందన్నాడు. హల్లెలూయా. యాక్ట్స్ చాప్టర్ 1:8 అదే పరిశుద్ధాత్మ మీ మీద కుమ్మరింపబడుతుంది, అప్పుడు మీకు శక్తితో నింపబడతారు, పరిశుద్ధాత్మతో మీరు నింపబడతారు, అప్పుడు మీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడుతుందని కూడా వారికి శిష్యులకు యేసు ప్రభు వారు చెప్పారనమాట. సో ఈ విధంగా దేవుని యొక్క భక్తులు కానీ దేవుని యొక్క శిష్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా వారు దేవుని యొక్క చిత్తానికి లోబడగలిగారు, చిత్తానుసారంగా నడుచుకోగలిగారు. దేవుని యొక్క ప్రణాళికలలో ప్లాన్స్ లో వాళ్ళు నడుచుకోగలిగారంటే వారికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తేనే తప్ప వారు అది కార్యాలు చేయలేదు. పౌలు భక్తుడు కూడా మరి ఆయన పట్ల ఉన్న పిలుపును సంపూర్ణంగా ఆ పిలుపుకు లోబడి ఐ ఫినిష్డ్ మై రేస్ అని అన్నాడు మరి పౌలు భక్తుడు. మరి ఎలా ఆయన యొక్క గమ్యానికి ఆయన చేరగలిగాడు, ఆయన యొక్క ప్రణాళిక దేవుని ప్రణాళిక ఆయన పట్ల ఎలా నెరవేర్చగలిగాడు అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలననే. కాబట్టి ఈ రోజు దేవుని నీతి మన పట్ల నెరవేర్చబడాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారు మత్తయి సువార్తలో ఇంకొక దగ్గర మత్తయి సువార్త 5, 6, 7 దేవుని యొక్క నీతి రాయబడి ఉంది. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది అని రాయబడింది కదా. రోమీలకు రాసిన పత్రిక 3:20-21 రాయబడి ఉందండి. దేవుని యొక్క నీతి బయలుపరచబడుచున్నది. దేవుని యొక్క నీతి ఎక్కడ బయలుపరచబడింది అని అంటే మత్తయి సువార్త 5, 6, 7 రాయబడింది. దేవుని యొక్క నీతి బయలుపరచబడింది అనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిలో బయలుపరచబడింది. ఇక్కడ ఏమని రాసింది చూడండి, దేవుని నీతికి మరి ధర్మశాస్త్ర నీతికి డిఫరెన్స్ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి ఇక్కడ చదివితే మత్తయి సువార్త 5:20 చదువుతున్నాను. శాస్త్ర నీతి కంటేనో పరిసర్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. సో ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని దేవుడు ఏమంటున్నాడంటే దుర్నీతి అంటున్నాడు. హల్లెలూయా. ప్రపంచమంతా కూడా ఏ నీతిలో ఉందండి? దుర్నీతిలో బంధింపబడి ఉంది ప్రపంచమంతా కూడా. అని లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధర్మశాస్త్రము కింద బంధింపబడి ఉన్నారంట. ఎందుకు అంటే క్రీస్తు యొద్దకు నడిపించడానికి ఏ తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంట, ప్రతి ఒక్కరిని అవిధేయతలో బంధించి ఉంచాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధర్మశాస్త్రము కింద బంధింపబడి ఉన్నారంట. ఎందుకు అంటే క్రీస్తు యొద్దకు నడిపించడానికి ఏ తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంట, ప్రతి ఒక్కరిని అవిధేయతలో బంధించి ఉంచాడంట. మనము రోమీలకు రాసిన పత్రిక మరి 11వ అధ్యాయంలో చదువుకోవచ్చు, లేకపోతే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదువుకుంటే దాంట్లో ఏముందంటే సర్వలోకాన్ని ఆయన ఏం చేశాడంటే దుర్నీతిలో బంధించి ఉంచాడంట తండ్రి అయిన దేవుడు. ఎందుకు అంటే క్రీస్తు
యుద్ధకు వచ్చి దేవుని నీతిని అంగీకరించి క్రీస్తు ద్వారా వారు నీతిమంతులుగా తీర్చబడడానికి ప్రతి ఒక్కరిని ధర్మశాస్త్ర సంబంధమైన నీతి లో వాళ్ళని అందరినీ బంధించాడంట. సో ఇప్పుడు మనం కూడా దేవుని నీతి కాకుండా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ద్వారా మనం పరలోకానికి వెళ్ళాలనుకుంటే మనం ప్రవేశించలేము, రాజ్యంలోకి ప్రవేశించలేము. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ద్వారా మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. సో దేవుని యొక్క నీతి కావాలి మనకి. హల్లెలూయా. దేవుని యొక్క నీతి మనలో ఎస్టాబ్లిష్ కావాలి. దేవుని యొక్క నీతి మనము విధులను నెరవేర్చాలంట ఆత్మ ద్వారా.